మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానించి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఏది మొదలు పెట్టినా మీకు అందరికీ తెలుసు, ముందు ఎల్లనూరు నుంచే మొదలు పెడుతున్నా. నేను పాదయాత్ర మొదలు పెడుతుంటే అంత ఎండలో ఎందుకు మొదలు పెడుతున్నామమ్మా, కష్టమవుతుందేమో అన్నారు. ఈ రైతుల బాధలు కష్టాలు విన్నాను, చూశాను. గత 3 ఏళ్లుగా వచ్చి మాట్లాడింది కూడా లేదు. 3 ఏళ్ళు సహించాం. ఈ రైతుల బతుకులు ఎండిపోతున్నాయి. మా పోరాటాన్ని చేసి చూపించాము, రైతులకు అండగా ఉంటామని. కానీ ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు పర్సంటేజ్లు తీసుకోవడం తప్ప కొంతమందికి స్థలం కొంటే కలిసి వస్తుంది, కొంతమందికి పెళ్ళి అయితే కలిసి వస్తుంది, కొంతమందికి పిల్లలు పుడితే కలిసి వస్తుంది. కానీ మన చంద్రబాబు నాయుడుకి మాత్రం వెండిపోటు పొడిస్తే కలిసి వస్తుంది. మామూలు వెండిపోటు పొడిచాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు. ఈసారి ఒక ప్యాకేజ్ కింద విభజించి రైతుల్ని రుణమాఫీ అని వెన్నుపోటు పడిచాడు, మహిళల్ని డ్వాక్రా రుణాలు మాఫీ అని వెన్నుపోటు పడిచాడు, విద్యార్థుల్ని నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తానని వెన్నుపోటు పడిచాడు. రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నామండి. ముఖ్యంగా 3 ఏళ్ల నుంచి రోజు చూస్తున్నాం, ఏదో ఒక రోజు రైతులకు ఏమైనా చేస్తారేమో చూసి ఇంకా విసిగిపోయాము. ఈ పాదయాత్ర ద్వారా ఈ మొద్దు నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పాలని ఈరోజు పాదయాత్ర చేస్తున్నాం. ప్రధానంగా సింగనమల కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఆయకట్టు ఏదైతే హెచ్ఎల్సీ ఆయకట్టుకి చాలా అన్యాయం జరుగుతుందన్న బాధ అయితే రైతుల్లో వ్యక్తమవుతుంది. ఎందుకంటే 100 నుంచి నీళ్ళు వచ్చినా కూడా డైవర్షన్ లేదు. అదేవిధంగా తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి ప్రతిసారి అన్యాయం జరుగుతుంది. ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు, ఏం డిమాండ్ చేయబోతున్నారు మీరు? సారీ, హెచ్ఎల్సీకి నీళ్లు వచ్చినాయండి. సగం పైన ఆయకట్టున్న సింగనమల నియోజకవర్గానికి మాత్రం నీళ్లు రాలేదు. దానికి కారణాలు ఏం చెప్తారంటే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరైతే పవర్ఫుల్గా ఉంటారో వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు. మరి మన ఎమ్మెల్యే పవర్ఫుల్ కానప్పుడు ఎందుకు కూర్చోవాలి అక్కడ ఆ కుర్చీలో? ఎన్నాళ్ళని చూస్తారు? 3 ఏళ్ళు అయినా కానీ ఎన్నాళ్ళని చూస్తారు? రుణాల మాఫీ అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ విషయంలో ఏమంటున్నారు రైతులు? ఇన్పుట్ సబ్సిడీ ఇంకా అందరికీ తెలిసిందే కదండి, 1070 కోట్లకి కుదించారు. మామూలుగా ఇవ్వాల్సింది 3217 కోట్లు. దాన్ని మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని తీసేస్తే మిగతా సగం 535 కోట్లు మన గవర్నమెంట్ ఇవ్వాలి కదా. దాన్ని ఇన్సూరెన్స్తో ఎందుకు కంబైన్ చేస్తారు? ఆ క్లబ్ చేయడం అనేది ఏంటనేది ఎవరికి అర్థం కాలేదు. ఇంతవరకు ఎవరు చేసి ఉండరు. అది ఇన్సూరెన్స్ వీళ్ళు కట్టే ఇన్సూరెన్స్ ఆయన ఇచ్చేది ఏంటో మాకు అర్థం కావట్లేదు. మొత్తానికి గవర్నమెంట్ 85 కోట్లు ఇస్తానని చేతులు దులుపుకుంటుంది, అది కూడా ఇంకా ఇచ్చింది లేదు. సో ఎన్నికల ముందు కూడా రుణాలు మాఫీ చేస్తామన్నారు, అయితే చేయకపోవడం వల్ల ఈ సమస్య వస్తుందంటారా? రుణమాఫీ అనేది జరగలేదు, అందరికీ తెలుసు. ఎన్నికల ముందు ఏం చెప్పారు? సంపూర్ణ రుణమాఫీ, అది కూడా బేషరతుగా అని చెప్పారు. ఈరోజు ఎన్ని షరతులు పెట్టారు అన్నీ చూసారు కదా. అసలు చాలామందికి ఇక్కడ ఆధార్ కార్డ్ని మళ్ళీ రేషన్ కార్డ్ని క్లబ్ చేయాలని తెలియదు. అలా చాలామందికి ఎలిజిబిలిటీ పోయింది. ఇలా చాలామందికి రుణమాఫీ జరగకపోవడానికి కారణం వాళ్ళకి తికమక పెట్టేలాగా, అంత చదువుకొని వాళ్ళని అందరినీ ఇబ్బంది పెట్టేలాగా పెట్టారు అన్ని రూల్స్ అన్నీ. ఆ రకంగా చాలామంది కోల్పోయారు. ఇంకా చేసిన 10,000 కూడా ఎవరో కొంతమందికి 5-10,000 అయినాయి. ఓకే సార్, మీరు చెప్పండి సార్. ప్రధానంగా అనంతపురం జిల్లాలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలకి, లక్షల వ్యవసాయ కూలీల వలసలకు ఎవరు బాధ్యత వహించాలంటారు? పూర్తిగా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అంతో ఇంతో కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సిన అవసరం. ఈ జిల్లాలో ఈ 3 సంవత్సరంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే 267 రైతుల యొక్క ఆత్మహత్యలు ఈ ఒక్క జిల్లాలోనే జరిగినాయి. ఈ సంవత్సరమే ఖరీఫ్లోనే 68 రైతుల ఆత్మహత్యలు ఈ జిల్లాలో జరిగినాయి. 4 లక్షల మంది పైబడి కూడా కూలీ పని లేకోకుండా వలసలు కూడా వెళ్ళిపోయినారు.
వీళ్ళకు వలసలు పోయిన వారికి పనులు కల్పించాలని చెప్పేసి మాత్రం కూడా లేదు. తర్వాత ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని ఆదుకోలేదు. తర్వాత చెట్లన్నీ ఎండిపోతున్నాయి, తాగడానికి నీళ్లు లేవు, పశువులకు కనుక నీళ్ళు లేకుండా కలేబరాలకు కూడా చీప్గా కూడా ఈరోజు చాలా కూడా కొద్దిపాటి డబ్బుకే ఈరోజు అమ్ముకుంటున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం మేము అనేకమైన పోరాటాలు కూడా చేశాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కలెక్టరేట్ దగ్గర ధర్నాలు చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి కూడా పెద్ద ఎత్తున కూడా ధర్నా కూడా చేశాడు. ఎన్హెచ్లను కూడా దిగ్బంధన కూడా చేశాం, ఆర్డీఓ ఆఫీస్ దగ్గర చేశాం. అయినా కూడా ప్రభుత్వంలో చలనం మాత్రం ఎక్కడ కానీ అనంతపురంకి వచ్చినా కూడా ఇలాంటి ప్రయోజనం లేదంటారా? హంద్రీ నివా ద్వారా 30 టీఎంసీ కాదు, ఎప్పుడూ లేని విధంగా మామూలుగానే తుంగభద్ర డ్యామ్ అనేది కూడా వస్తే కేవలం 22-23 టీఎంసీలు వస్తే తుంగభద్ర డ్యామ్ కింద ఇక్కడ నుంచి బొమ్మనహాల దగ్గర నుంచి ఇక్కడ చివరి వరకు అంటే తాడిపిత్రి, సింగనమల్ల, తాడిపిత్రి కాకుండా పులివిందల వరకు కూడా కలిసి 128,000 ఎకరాలకు కూడా ఆయకట్టుకు నీళ్ళు అనేది కూడా ప్రతి సంవత్సరం కూడా ఇస్తాంటి. ఇవే కాకుండా అన్ని తాగునీటి పథకాలకు కూడా ఈ నీళ్ళ ద్వారా తీసుకొస్తాను. ఈ సంవత్సరం తుంగభద్ర నుంచి 10.5 టీఎంసీలు వచ్చినా హంద్రీ నివా నుంచి 28 టీఎంసీలు అంటే ఎప్పుడు లేదంగా 38 టీఎంసీలు వచ్చినా కూడా 38 ఎకరాలకు కాదు కదా 3 ఎకరాలకు కూడా నీళ్ళు లేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కూడా ఉంది. సింగనమల నియోజకవర్గంలో ఈ సంవత్సరం కావచ్చు, పోయిన సంవత్సరం కావచ్చు 60,000 ఎకరాల ఆయకట్టుంటే ఇవ్వలేని పరిస్థితి కూడా. ఈరోజు చెట్లన్నీ కూడా ఎండిపోతున్నాయి. కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కూడా ఈరోజు కూడా పెద్ద నష్టం కూడా జరిగింది. అయినా ప్రభుత్వం అనేది కూడా పట్టించుకోలేని పాపాన్ని కూడా ఈరోజు కూడా ఉంది. కళ్ళు తెరిపించాలని చెప్పేసి ఈరోజు పద్మావతి గారు కూడా పాదయాత్ర కూడా ప్రారంభిస్తున్నారు. 10 రోజులు కూడా జరుగుతుంది, గాలిలో జరుగుతున్నాం. వెంటనే ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ చేయాలని చెప్పేసి ఆ ఇన్పుట్ సబ్సిడీ కూడా కేవలం అరకొరగా ఏదో 500-600 కోట్లు కాకుండా రైతుకు రావాల్సిన ఏదైతే 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారో ఆ 4,000 కోట్ల రూపాయలు కూడా ఇన్సూరెన్స్ ద్వారా ఇప్పిస్తారా మీరు, లేకుంటే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తారో మీరే తేల్చుకొని రైతుకు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్తోనూ ఈ డిమాండ్లతో పాదయాత్ర పద్మావతి గారు పాదయాత్రను ఏ విధంగా చూస్తూ ఉన్నారు మీరు? ఈరోజు ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా వైఫల్యం చెందింది. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా హామీగా అమలు కాలేదు. మరి ఈ విధంగా అన్ని రంగాల్లో వైఫల్యం చెందినటువంటి ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రజలను మేల్కొల్పే ఉద్దేశంతో శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారు ఈరోజు నుంచి కూడా 10 రోజుల వరకు కూడా పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. ఈ పాదయాత్రతోనైనా ఈ ప్రభుత్వం కన్నులు తెరిచి ప్రజలకు చేయాల్సిన సహాయ సహకారాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, రైతులకు రావాల్సినటువంటి నీరు కానివ్వండి, సాగునీరు కానివ్వండి, అలాగే రుణమాఫీ కానివ్వండి, ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇన్సూరెన్స్ కానీ వెంటనే ఇచ్చి మరి రైతుల్ని, ప్రజానీకాన్ని ఆదుకోవాలని ఈ జొన్నలగడ్డ పద్మావతి మేలుకొల్పు పాదయాత్ర ద్వారా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.